నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు. ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం. సో ఈరోజు మనం మహాపత్రికలో ఉన్నటువంటి వార్తలు ఏంటో చూద్దాం. సో మహాపత్రికలో ఈరోజు మనకు హెడ్లైన్స్ అయితే బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా అయితే ఇక్కడ శంషాబాద్లో 1000 కోట్ల భూకుంభం అంటూ కూడా ఒక వార్త రావడం జరిగింది. సో టాప్ న్యూస్లో 170 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా, 4 రోజుల్లోనే ప్రభుత్వ స్థలం ప్రైవేట్ పొలం ఎలా అయింది, తక్షణమే సిట్ లేదా సిఐడితో విచారణ జరిపించాలి, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. సో మనకు మార్నింగ్ న్యూస్లో మనకి ఇక్కడ మహాపత్రికలో హెడ్లైన్ చూసుకున్నట్టయితే భూ కుంభకోణంలో శంషాబాద్లో 1000 కోట్ల కుంభకోణం జరిగిందంటూ కూడా మనకు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అయితే ఆరోపణ అయితే చేయడం జరిగింది. సో ఏంటో మనం పూర్తిగా చూద్దాం. శంషాబాద్ మండలంలో సుమారు 1000 కోట్ల రూపాయల విలువైన 170 ఎకరాల ప్రభుత్వ భూమిని రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులకు దళదత్తం చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హామీలు నెరవేర్చడం, ధాన్యం కొనుగోలు చేయడం చేతగాని పాలకులు భూ కబ్జాలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారంటూ కూడా ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారం వెనుక సీఎంకు సన్నిహితులైన ఓ ప్రభుత్వ పెద్ద హస్తం ఉందని, వెంటనే సిట్ లేదా సిఐడితో విచారణ జరిపించి ప్రభుత్వ భూములను కాపాడాలని ఆయన డిమాండ్ చేయడం జరిగిందంట. సో శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని సర్వే నెంబర్ 173 నుంచి 183 మధ్య ఉన్నటువంటి సుమారు 170 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి అక్రమార్కులు భారీ స్కెచ్ వేశారని హరీష్ రావు ఆరోపించారు. ఇది కొత్తనా? మనం మాట్లాడుకుంటే మామూలుగా ఇది కొత్తనా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి కుంభకోణాలు చాలా జరిగినాయి. ఆ సమయంలో కూడా ఈ విధంగానే కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. అప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. అప్పుడు ప్రభుత్వం మీద ఉన్నది, ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళే ఉన్నది. సో అక్కడ ఏం జరుగుతుందని ఆయన అంటే ఆడ భూములు కోల్పోయే మన మంచి ప్రభుత్వ భూములను కూడా చెరబట్టేస్తున్నారు అక్రమార్కులు. సో మొత్తానికైతే ఇది 1000 కోట్ల కుంభకోణం అంట. మరి అది 1000 కోట్ల కుంభకోణం అంటే 170 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాహా. నేను అదే అంటున్నా, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రభుత్వ భూములను ఎంతోమంది స్వాహా చేసారు, చెరబట్టిరు ఎంతోమంది అక్రమార్కులు. అది కామన్ అయిపోయింది కదా. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రభుత్వ భూములను చెరబట్టడం అనేది కామన్ అయిపోయింది. అది అప్పుడు మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు అట్లనే గాంధీ భవన్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టిరు. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ఇప్పుడు మీరు తెలంగాణ భవన్లో కూర్చొని ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టిరు. అంతే, తేడా ఏం లేదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ బండి భగీరథ్ వార్త మనం చూస్తూ ఉన్నాం హెడ్లైన్స్లో. పోలీస్ కస్టడీకి బండి భగీరథ్ అనుమతించిన మల్కజ్గిరి కోర్టు. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దు, ఎలాంటి ఒత్తిడి చేయవద్దు, షరతులు విధించిన న్యాయస్థానం అంట. సో చూద్దాం. ఏదైతే ఫోక్సో కేసులో నిందితుడు ఉన్నటువంటి బండి భగీరథ్ వార్త మనం చూస్తూ ఉన్నాం. చాలా రోజుల తర్వాత ఏదైతే కొన్ని అనూహ్య పరిణామాలు, నాటకీయ పరిణామాల తర్వాత మొత్తానికి ఆయన అరెస్ట్ అయిపోయాడు. చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. అయితే నిన్న పోలీస్ కస్టడీకి రావాలని చెప్పేసి అక్కడ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో చూద్దాం వార్త. ఫోక్సో కేసులో నిందితుడుగా ఉన్నటువంటి బండి భగీరథ్ను పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ మల్కజ్గిరి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో భగీరథ్ను మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు సమర్థించింది. నిందితుడిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్థానం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బండి భగీరథ్పై నమోదైన తీవ్రమైన ఆరోపణల కారణంగా మరిన్ని ఆధారాలు సేకరించడానికి పోలీస్ కస్టడీని కోరారు. ఈ 3 రోజుల వ్యవధిలో ఘటన జరిగిన తీరు, ఇతర ప్రమేయాలు, సాంకేతిక ఆధారాలపై పోలీసులు దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే బాధితురాల నుండి సేకరించినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నిందితుడిని ప్రశ్నించి కీలక విషయాలను వెలికి తీయాలని దర్యాప్తు సంస్థల భావిస్తుంది. కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం నుండి భగీరథ్ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. విచారణ సమయంలో నిందితుడిపై ఎలాంటి ఒత్తిడి కానీ, థర్డ్ డిగ్రీ కానీ ఉపయోగించకూడదని కోర్టు నిబంధనలు విధించింది. అలాగే ప్రతిరోజు విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించి నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. ఈ విచారణలో వెల్లడే అంశాలు కేసు తుది తీర్పులో అత్యంత కీలకం కానున్నాయి. మరోవైపు ఈ కేసు రాజకీయంగా కూడా సున్నితమైనది కావడంతో నేపథ్యంలో పోలీసులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కస్టడీ సమయంలో భగీరథ్కు సంబంధించిన మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్, సోషల్ మీడియా కార్యకలాపాలను కూడా నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది.
ప్రస్తుతం భగీరథ్ చెర్లపల్లి జైల్లో రిమాండ్లో ఉన్నారు. సారీ, ఇందాక మనం చెంచలు కూడా అన్నాం కానీ చెర్లపల్లి జైల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు. కస్టడీ గడువు ముగిసిన తర్వాత తిరిగి ఆయన కోర్టులో ప్రవేశపెట్టున్నారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసు కావడంతో పోలీసులు అత్యంత పకడ్బందీగా ఛార్జ్ షీట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. సో బండి భగీరథని అయితే మొత్తానికైతే పోలీసులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు చెర్లపల్లి జైల్లో ప్రస్తుతం ఉన్నాడు ఆయన. సో ఒక 3-4 రోజుల పాటు ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకొని మరింత లోతైన విచారణ జరిపేటువంటి అవకాశం ఉందంట. సో ఏదైతే ఆ ఘటన జరిగినప్పుడు ఏం జరిగినాయి, ఇతర ప్రమేయాలు ఉన్నాయా అనే అంశం పైన మరికొన్ని లోతైన విషయాలు తెలుసుకునేటువంటి సందర్భంలో ఆయనను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కోర్టు కొన్ని షరతులు విధించింది. సో ఆయన పైన ఎలాంటి ఒత్తిడి చేయొద్దు, థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం మరి ఇది కేసు బండి భగీరథ్ ఇష్యూ ఎక్కడికి వస్తుంది, ఎంత దూరం దారి తీస్తుంది, సో రాజకీయంగా ఇది మరిన్ని సంచలనాలు సృష్టిస్తుంది అనే విషయం మనం చూడాలి. సో డీజీపీని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీ పోలీసులు నోటీసులు ఇవ్వలేదు. సో ఇది నిన్న మొత్తం హైడ్రామా కనిపించింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ, పొలిటికల్ అనాలిసిస్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి ముందు నిన్న ఒక హైడ్రామా కనిపించింది. ఏపీ పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చినట్టుగా, ఆయన అరెస్టు చేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఓ పెద్ద హైడ్రామా అయితే కనిపించింది. సో మొత్తానికైతే ఈ నేపథ్యంలో ఆయన డీజీపీని కలిసిండు ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అయితే ఒక 4 రోజుల కింద, ఒక 4-5 రోజుల కింద ఒక ఛానల్లో మాట్లాడుతూ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పైన, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ పైన ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ను అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒత్తిడి చేసిండు అమిత్ షాను పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చెప్పడంతో అది కాస్త దుమారం రేగింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు మొత్తం కూడా ఆయన పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన మరొక ఇంటర్వ్యూలో వెనక్కి తగ్గి నేను బేషరతుగా నా మాటలు వెనక్కి తీసుకుంటానని చెప్పేసి చెప్పినప్పటికి కూడా ఇప్పటికి కూడా పవన్ ఫ్యాన్స్ కావచ్చు, జన సైనికులు కావచ్చు ఆయనను సోషల్ మీడియాలో ఇంకా ట్రోల్స్ చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన ఇక్కడ కూడా వెనకడుగు వేయట్లేదు. సో యుద్ధం మీరు మొదలుపెట్టారు, నేను ముగిస్తానట్టుగా ఆయన కూడా గట్టిగా మాడుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఏపీ పోలీసులు వాళ్ళ ఇంటికి వచ్చారని చెప్పేసి నిన్న చెప్పిన నేపథ్యంలో ఆయన తెలంగాణ డీజీపీ దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. అసలు అది వార్తతో వద్దాం. డీజీపీని కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్, తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తనపై చేస్తున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు తెలిపారు. తన వ్యాఖ్యలను ఇప్పటికే ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. ఏపీ పోలీసులు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ప్రొఫెసర్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఇది కథ. మన వాళ్ళు ఎట్లుంటుందంటే కథ, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు ఉంటుంది వ్యవహారం అంతా కూడా. ఆయన అరెస్ట్ చేసినట్టు ఏపీ పోలీసుల ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటి చుట్టుముట్టినట్టుగా నిన్న మనం కథనాలు చూసినాం కదా. అసలు ఏం నోటీసులు రాలేట, ఏం కథ రాలేట అని చెప్తా ఉన్నాడు. అది కానీ నాగేశ్వరరావు గారు, నేను మొన్న కూడా చెప్పిన, మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అయితే మీరు ఇంత పెద్ద విశ్లేషకులు, ఎంతో అపార అనుభవం ఉంది మీకు, మాజీ ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. మీరు విశ్లేషణ ఎవరు కూడా అంత బాగా లోతైన విశ్లేషణ ఎవరు కూడా చేయలేరు. సో మీరు అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తారు. కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ విషయంలో మీరు కాస్త దారి తప్పినట్టుగా అనిపించింది నాగేశ్వరరావు గారు. సో మీరు ఉపసంహరించుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ ఓకే అనవచ్చు, ఆయన అభిమానులు తీసుకోలేరు కదా. ఆయనకు 1,00,00,000 కోట్ల అభిమానులు ఉంటారు. వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి ఎంతమంది అని ఆపుతాం. ఒక్కసారి అందుకే మనం అంటాం మాట తూట లాంటిది అన్నది. ఒకసారి మాట కానీ తూట కానీ వెళ్తే అది వెనక్కి రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయంలో. చూద్దాం మరి అది కూడా ఎంత దూరం వెళ్తుందో నాగేశ్వరరావు గారి ఇష్యూ. చలో, మహానాడుకు సర్వం సిద్ధం. హైబ్రిడ్ పద్ధతిలో డిజిటల్ వేదికగా ఏర్పాటు. నేడు రేపు పసుపు పండుగ. తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమం ఈసారి సరికొత్త రూపంలో జరగనుంది. దేశ రాజకీయాల్లోనే ఒక వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుడుతూ మే 27-28 తేదీలో హైబ్రిడ్ మహానాడు నిర్వహించినట్లుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన కేంద్రం కార్యాలయం వేదికగా జరగనున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1848 కస్టమర్లకు డిజిటల్ సాంకేతిక ద్వారా అనుసంధానించి లక్షల మంది కార్యకర్తలను భాగస్వామ్యం చేయనున్నారు. స్త్రీ శక్తిని ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని మహానాడు. సో మహానాడు అంటే ప్రతి ఏటా చాలా
చాలా అంటే చాలా గ్రాండ్గా నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఈసారి ఇంకా గట్టిగా అట్టహాసంగా చేస్తారు. మళ్ళీ అందులోనూ ఆ పార్టీ కేంద్రంలో ఒక చురుకైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఇంకా అంగరంగ వైభవంగా చాలా అట్టహాసంగా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ధాన్యంపై రాజకీయం. కేంద్రం కొనడం లేదన్న రాష్ట్రం. అయినా గత ఏడాదికి మించి కొనుగోలు. ఇంకా కొనసాగుతున్న కొనుగోళ్లు. కల్లాల్లో బీజేపీ యాత్ర. మంత్రి ఉత్తమ్ ధ్వజం. కేంద్రం నిర్లక్ష్యంగా ఉండి ఇక్కడ యాత్రలు చేయడం ఏంటని ఫైర్ అట. సో ఉత్తమ్ గారు అది ఎవరు ఏం చేసినా కూడా లాస్ట్కు అక్కడ బలైపోతుంది. ఎవరు అంటే రైతు అన్నది. ఆరుగాలం కష్టించి శ్రమించి వాళ్ళు ఎండనక వాడనక శ్రమిస్తే లాస్ట్కు వాళ్ళ పరిస్థితి ఏమో ఇది. సో మీరేమో వాళ్ళ మీద అంటారు, వాళ్ళేమో మీ మీద అంటారు. లాస్ట్కు బలవుతుంది ఒక సామాన్య రైతులు. ఈ కథ ఈ ఢిల్లీకి సిద్ధరామయ్య ఇది కథ ఒడుస్తలేదు. అది అడ్డైతో ఇటైతులే అన్నట్టుంది వీళ్ళ కథ. ఢిల్లీకి సిద్ధరామయ్య. రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఆఫర్. సీఎం మార్పుపై చర్చ జరగలేదన్న కేసీ వేణుగోపాల్. కర్ణాటకం ఆసక్తికరం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవేలా అని చెప్పేసి ఒకటి కంటిన్యూషన్గా వార్త చూద్దాం. ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ కర్ణాటకలో అధికార మార్పిడికి సంబంధించిన అంశంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. త్వరలో జరగనున్న కర్ణాటక రాజ్యసభ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలపైనే సమావేశంలో చర్చ జరిగినట్టు చెప్పారు. కర్ణాటకలో నాయకత్వ మార్పు ఊహాగానాలో ఎలాంటి వాస్తవం లేదు. ఈ సమావేశంలో కేవలం ఎన్నికలకు సంబంధించిన అంశాలు చర్చించాం అనేది ఇది ఉంది. కానీ అక్కడ జరిగేది మాత్రం అది కాదు అని చెప్పింది. అక్కడ జరిగింది అయితే ఎమ్మెల్సీ అదేవిధంగా ఎలక్షన్ గురించి అయితే కాదు. ఈ సీఎం సీటు గురించే, ఈ సీఎం దాని గురించే కథ అంతా. కర్ణాటక నుంచి రాజ్యసభ ఎన్నికలు, కౌన్సిల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించామని చెప్పారు. చర్చలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక ఇన్ఛార్జ్ తాను పాల్గొన్నట్టు తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి కూడా రాజ్యసభ సీటు ఎన్నికలకు ప్రకటించారని దానిపైన ఈరోజు చర్చించామని తక్కనివన్నీ ఊహాగానాలని వివరించారట. సిద్ధరామయ్యకు ఢిల్లీ ఆఫర్. కాగా కేసీ వేణుగోపాల్ ప్రకటనకు భిన్నంగా చర్చలు జరిగాయని, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చ మర్మం ఇదేనని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పుకొని రాజ్యసభ ద్వారా ఢిల్లీకి వెళ్ళాలని పార్టీ హైకమాండ్ కోరినట్టుగా కాంగ్రెస్ వర్గాలైతే తెలుపుతున్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో సిద్ధరామయ్యకు మరింత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని, రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలని హైకమాండ్ సిద్ధరామయ్యను కోరినట్టు తెలుస్తూ ఉంది. జాతీయ స్థాయిలో మరింత కీలక పాత్ర పోషించాలని, ఇతర విషయాలు సమస్యలు తాము చూసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. కేవలం రాజ్యసభ ఎన్నికల అంశంపైనే చర్చించామనే కేసీ వేణుగోపాల్ ప్రకటన వెనుక సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపే వ్యూహం ఉందన్న చర్చ ఉంది. ఖచ్చితంగా ఉంది. ఇది 100% ఉంది. ఇది నేను ఇందాక చెప్పినట్టుగా ఇది ఒక ఎన్నికల గురించో, రాజ్యసభ ఎన్నికలో, ఎమ్మెల్సీ ఎన్నికల గురించి కాదు. ఈయనను తప్పించేసి ఈయనను రాజ్యసభకు పంపించాలనేటువంటి చర్చ తప్పితే ఏం లేదు. అదే అక్కడ జరుగుతూ ఉంది. సో ఆయన పెద్దోడు అయిపోయింది కాబట్టి ఈయనను సిద్ధరామయ్యని పక్కన పెట్టేసి ఈయన రాజ్యసభ పంపించి కేంద్రంలో అక్కడ పంపించేస్తే అయిపోతారన్నట్టుగా వీళ్ళు చూస్తూ ఉన్నారు. చూద్దాం మరి ఎంత దూరం అవుతుందో. కర్ణాటకం, తమిళనాడు తర్వాత మళ్ళీ ఈ కర్ణాటక ఈ రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. గ్రామ పంచాయతీ సిబ్బందికి గుడ్ న్యూస్. ఇక ఐఏఎస్లతో సమానంగా 1వ తేదీన జీతాలు. ప్రతి నెల 50 కోట్లు ప్రత్యేకంగా మంజూరు. జీతాల చెల్లింపులు ఒక్కరోజు ఆలస్యమైన అధికారులపై కురడ. ట్రెజరీకి బదులు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకే పంచాయతీల సొంత ఆదాయం. పోస్ట్ ఆఫీసుల ద్వారా కాకుండా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా పింఛన్లు. సీఎం రేవంత్ రెడ్డి సంచలనం. ఒకవేళ కనుక ఇది చేస్తే మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ సిబ్బంది గురించి ఇంత మంచిగా ఆలోచించి, సో ఐఏఎస్లతో సమానంగా 1వ తేదీన జీతాలు, అదేవిధంగా వాళ్ళ కోసం 50 కోట్ల మంజూరు అంట. ఒక్కరోజు కూడా ఆలస్యమైన కూడా అధికారులపై కోరడ. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గ్రామ అభివృద్ధే దేశ అభివృద్ధి అని చెప్తూ ఉంటారు.
అలాంటి గ్రామ అభివృద్ధిలో ఈ గ్రామ పంచాయతీ సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారనేది మన అందరికీ తెలిసిందే. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలే. సో వాళ్ళ గురించి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇది చాలా మంచి నిర్ణయం. నిజంగా ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా కాకుండా కూడా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా ఫింక్షన్లు అట, ఇది కూడా చాలా బాగుంటుంది. పాపం వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి వెళ్తేనేమో ఒకసారి పోస్ట్ మాస్టర్ ఉండరు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. రేపురా ఎల్లుండరా అంటారు, అక్కడ వెళ్తే మళ్ళీ లైను. పాపం ముసలోళ్ళు ఇప్పుడు అట్లా ఏం లేదట, డైరెక్ట్ వాళ్ళ ఖాతాలోకి వెళ్తాయట. ఈ నిర్ణయాలు తీసుకోండి రేవంత్ రెడ్డి గారు. సో చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవాలి. ఏసీబీకి చిక్కిన ఎంఆర్ఓ సుచరిత. అసలు ఇలాంటి వార్తలు రాని రోజు ఉంటలేదు పేపర్లో. ఏనో ఒక దగ్గర లంచం తీసుకొని దొరుకుతున్నారు. ఈ మధ్యకాలంలో మహిళలు మరి అసలు ఏందో అర్థమైతే లేదు. ఒకానొక సందర్భంలో ఎక్కువ ఈ ఆఫీసర్లు మగవాళ్ళు ఎక్కువ ఈ లంచాలు తీసుకునే వాళ్ళు. ఈ మధ్యకాలంలో లేడీస్ కూడా మేము ఉన్నామంటూ ముందుకు వస్తున్నారు పోటాపోటీగా. మరో అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. ఏసీబీ అధికారులకు షామీర్పేట ఎంఆర్ఓ సుచరిత రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. భూమి నాల కన్వెన్షన్కి సుచరిత ఎకరాకు 1,00,000 రేట్ కార్డు ఫిక్స్ చేసిందట. 30 ఎకరాల భూమి కన్వెన్షన్కి 30 లక్షలు డిమాండ్ చేశారు. ఇంకెందుగా 30 లక్షలు అంటే ఏంది మామూలు విషయమా? 30 లక్షలట సుచరిత మేడం. ఆ మేడం చూస్తేనేమో మంచిగా అసలు ఎంత దాన్ని ఏమంటారు, అన్యాయం కోసం ప్రశ్నించేటట్టు పేద ప్రజల కోసం నేను అహర్నిశలు శ్రమిస్తానట్టుగా కనిపిస్తూ ఉంది అక్కడ. కానీ ఆమె ఎకరాకు 1,00,000 చేసిందట, 30 ఎకరాకు 30 లక్షలు డిమాండ్ చేసిందట మేడం. ఇందులో భాగంగా అడ్వాన్స్గా సుచరిత కార్ డ్రైవర్ 2 లక్షలు తీసుకున్నారు. ఆ డబ్బును సుచరితకు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. డబ్బు గురించి ప్రశ్నించగా సుచరిత ఆమె డ్రైవర్ నీళ్లు నమ్మినారు. రంగారెడ్డి ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు చేపట్టారట. ఏదేమైనప్పటికీ కూడా ఇంతగా ఉత్తమ్ గారు చెప్పింది ఇదే, ధాన్యంపై రాజకీయం. రాష్ట్రంలో పండిన ప్రతి వరి గింజను సేకరించి రైతులకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పూర్తిగా ముఖం చాటేసిందని రాష్ట్ర ప్రభుత్వం ఫైర్ అవుతుంది. అయినా సరే అన్నదాతను ఆదుకోవడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతుంది. కేంద్రం నుంచి ఆశించిన సహకారం అందకపోయినా గత ఏడాది కంటే రికార్డు స్థాయిలో ఏకంగా 5,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తూ ధాన్యం కొనుగోలును ఉధృతంగా కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు దాదాపు 54 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ పూర్తి చేసి 48 గంటల్లోనే నిధులు జమ చేస్తూ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించిందట. కేంద్రంలోని తమ ప్రభుత్వం చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో బీజేపీ నాయకులు కల్లాల వద్దకు యాత్రల పేరిట వస్తున్నారంటూ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిరట. నిజానికి తెలంగాణలోని 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కేంద్రం కొనాలి, కానీ అక్కడ చేతులు ఎత్తేసి ఇక్కడ కళ్ళలో రాజకీయం చేయడం సిగ్గుచేటు అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. నేను ఏం చెప్తున్నా, ఇక్కడ వాళ్ళకి లేదు, ఇక్కడ వీళ్ళకి లేదు. వీళ్ళేమో కేంద్రం అంటారు, బీజేపీ నాయకులేమో కాంగ్రెస్ని అంటారు. మధ్యలో ఇక్కడ వాన కొట్టినా అక్కడ వడ్లు మొత్తం మురికాల్లో కలిసిపోతున్నాయి. అక్కడ లాస్ అయ్యేది రైతే. ధాన్యం కొనుగోలు కోసం ఎండకు వేడి చేసి అక్కడ వడదెబ్బతో చనిపోయేది వల్ల అంటే అక్కడ రైతే. ఏం చెప్తాం, వాళ్ళ మీద వీళ్ళ మీద ఇట్లా పబ్బం గడుపుకోవడం. కానీ రైతన్నులకు సాయం చేసేటోడైతే ఏ ప్రభుత్వాలు లేవు. రైతే రాజు అని చెప్పేసి అంటారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వాలు ఏర్పడతాయి, కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అది శూన్యం. గ్రామ పంచాయతీ సిబ్బంది ఇందాక మనం చదివింది. సో ఇది ఒకవేళ నిజంగా ఒక మంచి తీసుకుందని చెప్పాలి ఈ విషయంలో. ఇది మరి రేవంత్ రెడ్డి గారి ఆలోచన లేదంటే వెనకాల అధికారులు ఇచ్చిన ఆలోచన, కానీ చాలా మంచి నిర్ణయం. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇంకా మనం గౌరవ వేతనం కూడా పెంచుకోవాలి, ఖచ్చితంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పొద్దున లేచినప్పటి నుండి మనిషి పడుకునే వరకు కూడా అలసట అనేది లేకుండా పనిచేస్తూ ఉంటాడు గ్రామ పంచాయతీ సిబ్బంది. అలాంటి వారి గురించి ఆలోచించడం అనేది మంచి ఒక శుభపరిణామం అని చెప్పుకోవాలి. ఏపీలో నిప్పుల కొలమి, మరో 4 రోజుల వడగాలులు, ఉగ్రరూపం దాల్చిన బాణుడు, రాష్ట్రంలో బగబగలు. సో ఇది ఏపీ అని కాదు, ఏపీ తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఎండలు. 10-11 గంటలకే ఉదయం 40 డిగ్రీలు దాటుతుంది ఎండ.
చాలా 11, 12 దాటితే అసలు బయట ఎవరు కనిపించట్లేదు. ఆటో, కారు తప్పితే టూ వీలర్ పైన అయితే ఎవరు కనిపించట్లేదు. ప్రతి పౌరుడికి పబ్లిక్ వైఫై అంట కేంద్ర మంత్రి పెమ్మసాని. పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. మంగళవారం న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరికి ప్రజా వైఫై కీలక ప్రజాసేవగా మారుతుందన్నారు. వినియోగదారులకు మరింత సులభతం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. సో ఇది ప్రతి పౌరుడికి పబ్లిక్ వైఫై వచ్చే విధంగా కూడా అక్కడ పెమ్మసాని కేంద్ర మంత్రి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. దర్జాగా డ్రైనేజీలు ఆక్రమణ. ఆర్ఎన్బి అధికారుల అడ్రస్ ఎక్కడ? ఫుట్పాత్ లేకపోతే జరిగే ప్రమాదాలకు బాధ్యులు ఎవరు? ప్రశ్నిస్తే తప్పని బెదిరింపులు. ప్రజా సమస్యను పట్టించుకున్న అధికారులు. దమ్మపేటలో ఘటన. మండల కేంద్రంలో దర్జాగా డ్రైనేజీలను ఆక్రమించుకొని పక్కాగా నిర్మాణాలు చేస్తుంటే పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఇలాంటి వారికి రారు. అనవసరమైన విషయాలు కడుగు అధికారులు పోతారు. అనవసరంగా ఎవరు అంటే ఫుట్పాత్ల మీద పాపం చిన్నగా పెట్టుకుంటారు చూసినావా, చిన్నగా పాపం చిన్న చిరు వ్యాపారులు. ఒక బఠానీలో ఒక ముసలవ్వ పాపం పోయి ఆ మూల కూర్చొని పల్లీలో బఠానీలో చిన్న బండి పెట్టుకుంటారు చూసినావా, అట్లాంటి పైన ఈ అధికారులు పనిచేస్తారు అనవసరంగా. ఇక్కడ ఇంత జరుగుతున్నా కూడా ఇక్కడ అధికారులు అయితే కానరాలేట. నేను చెప్తున్నా కదా, చిన్న వ్యాపారులు, చిరు వ్యాపారులు వాళ్ళు పొద్దంతా కూర్చుంటూ కూడా ఒక 100 రూపాయలు కూడా రావు. అలాంటి వారిపైన అధికారులు ప్రతాపం చూపిస్తారు. చల్ ఇక్కడికి వెళ్ళి తీసేయని చెప్పేసి. ఇక్కడ ఇలాంటి కాడ అయితే శూన్యం, కనిపించారు. తెలంగాణకు మణిహారంలో కోహిడా మార్కెట్. వచ్చే నెల 3న ముఖ్యమంత్రి చేతుల మీదుగా మార్కెట్ శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. సో ఇది కోహిడా మార్కెట్. ఈ మధ్యకాలంలో తెలంగాణలో అక్కడక్కడ మార్కెట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో మంచిది, అది ఏర్పాటు చేయడమే కాదు, దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేయాలి. ఏదో శంకుస్థాపన చేసినామా, ఓపెన్ చేసినామా, మళ్ళీ అక్కడనే అయిపోయింది. గత ప్రభుత్వంలో చూసినాం, అదేంటిది గ్రామాలలో ఆడుకోవడానికి ఆట స్థలాలు అని చెప్పేసి చూసినాం కదా, క్రీడా స్థలాలు అని చెప్పేసి. అవి మొత్తం ఇప్పుడు మందుబాబులకు అడ్డగా మారిపోయినాయి. అవన్నీ మందుబాబులకు అడ్డగా అయిపోయినాయి. అక్కడ మొత్తం ఆట స్థలాలు ప్రతి ఊర్లో ఏర్పాటు చేసినటువంటి ఆట స్థలాలు ఏదో క్రీడా ప్రాంగణమా సంథింగ్ ఏదో పేరు పెట్టారు కదా, అవి మొత్తం మందుబాబులకు అడ్డగా అయిపోయినాయి. సో అట్లా కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందట. ఇక్కడ ఈ బీజేపీ నాయకులు వాళ్ళేమో వీళ్ళ మీద అన్నారు, వీళ్ళేమో వాళ్ళ మీద అన్నారు. ఇక్కడ బిక్కు బిక్కుమంటూ అంటే ఇక మధ్య వెనుక రైతులే ఆగమయ్యేది. ఎమ్మెల్యే వేముల వీరేశంపై విమర్శలు చేస్తే సహించం. సంగిశెట్టి క్రిస్టోఫర్ మన దేశ ఉద్యమకారుడు అంట. ప్రభుత్వ విప్ నకరికల్ శాసనసభ్యులు వేముల వీరేశంపై మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మరొకసారి ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తి లేదని మనదేశ ఉద్యమకారుడు TUJSC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగిశెట్టి క్రిస్టోఫర్ హెచ్చరించారు. ప్రజానాయకుడు, ఉద్యమ నాయకుడు, తెలంగాణ సాధకుడు, మనదేశ ఉద్యమకారుడు వేముల వీరేశంపై ఆరోపణలు చేసే ముందు మీ గత చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలే పరిష్కారం దిశగా పనిచేస్తున్న ఎమ్మెల్యే వీరేశంపై పిచ్చిగా ఆరోపణలు చేస్తే సహించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటాలు చేసి వందలాది కేసుల మీద పెట్టుకొని జైలు నిర్బంధాలను ఎదుర్కొన్న వ్యక్తి వేముల వీరేశం అన్నారు. అలాంటి వ్యక్తిపై మీరు ఆరోపణలు చేసేదంటూ ఆయన ఎద్దేవా చేసినట్టు. తెలంగాణ గానకోకిల బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టకు శంకుస్థాపన. తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక శిఖరం అమరవీరురాలు బెల్లి లలితక్క త్యాగం యావత్ తెలంగాణ సమాజం ఎల్లప్పుడూ కీర్తించేలా ఉంటుందని భువనగిరి ఎమ్మెల్యే కుమ్ము అనిల్ కుమార్ రెడ్డి కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద బెల్లి లలితక్క విగ్రహ ప్రతిష్టకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుమ్ము అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి
భువనగిరి వచ్చినప్పుడు కూడా లలితక్క పోరాటాన్ని ఆమె త్యాగాన్ని ప్రత్యేకంగా స్మరించుకొని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యమకారులు మరియు లలితక్క కుటుంబ సభ్యులు ఇదంతా ఓకే, కానీ మరి ఆ లలితక్క కుటుంబానికి ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయి? గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, ఏం చేసిన ఆ కుటుంబానికి? నన్ను అడిగితే మలిదశ ఉద్యమం ఏతుందో మొన్న జరిగిన ఉద్యమం, కేసీఆర్ పార్టీ పెట్టింది కూడా 2001 సంవత్సరంలో. అంతకంటే ముందే తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి వ్యక్తి ఒక మహిళ బెల్లి లలితక్క. ఎస్, 97లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించింది. అప్పుడు మనం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఎలినేటి మాధవరెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, అలాంటి సమయంలో ఆమె తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించింది. ఎస్, ఒక మహిళ ఉండి ఊరూరు తిరుగుతూ, ఓన్లీ ఒక భువనగిరి మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఊరు తిరుగుతూ ఆమె పాటలు పాడుతూ జనాల్లో చైతన్యం కల్పించింది తెలంగాణ ఉద్యమంలో. చూస్తారు. ఫస్ట్ నన్ను అడిగితే మలిదశ ఈమెనే అసలు మొదటి ఉద్యమకారాలని చెప్పుకోవాలి మనం. సో ఆ కుటుంబానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏదో ఒక పదవి ఇవ్వడమా, ఏదో ఒక ఉద్యోగం ఇవ్వడమా, వాళ్ళని గుర్తించడమా, ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలి. 100 మంది కౌన్సిలర్ రాజీనామాట. మమతా పార్టీకి అతిపెద్ద సంక్షోభం. అసంతృప్తిలో ఎంపీలు. బీజేపీ సమావేశానికి సీనియర్ల హాజరు. అది ఏముంది, అది కామనే. ఒక ప్రభుత్వం ఉన్న రోజులు చాలా మస్తుగా అనిపిస్తుంది, హంగు ఆర్భటాలు. ఎప్పుడైతే ప్రభుత్వం కోల్పోతుందో, అధికారం కోల్పోతుందో, అది కథం. మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా అటు ముఖం కూడా చాటేస్తారు. అది కామన్. ఒక మమతా బెనర్జీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే. రైతులను రెచ్చగొట్టేందుకే రైతు గోస బీజేపీ భరోసా యాత్ర అంటూ కూడా ఇక్కడ వార్త అయితే వస్తుంది. భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇది కథ. పశ్చిమాసియాలో తొలగని ఉద్రిక్తతలు. ప్రపంచ రాజకీయాల్లో, ఆర్థిక వ్యూహాల్లో పశ్చిమాసియా అత్యంత కీలకమైన ప్రాంతం. అయితే గత కొంతకాలంగా ఈ ప్రాంతం నిరంతర ఉద్రిక్తలకు, యుద్ధ వాతావరణానికి కేంద్ర బిందువుగా మారింది. ముఖ్యంగా ఇరాన్, అమెరికాల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న మరియు ప్రత్యక్ష ఘర్షణలు అంతర్జాతీయ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. శాంతి చర్చలు జరుగుతున్నాయని భావిస్తున్న తరుణంలోనే పరస్పర దాడులు మరియు డ్రోన్ల కూల్చివేతలు ఈ ప్రాంతంలో మళ్ళీ మంటలు చెలరవుతున్నాయి. నిజంగా చెప్తున్నా, వీడు ఎప్పుడైతే ప్రెసిడెంట్ అవుతాడో, వీడు ప్రెసిడెంట్ అమెరికా ఎప్పుడైతాడో ట్రంప్ అంటాడు, అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక కథ అవుతుంది. వీడు మళ్ళీ ఆ ప్రెసిడెంట్ బాధ్యత నుండి తప్పించుకున్నంత వరకు కూడా ప్రపంచం మొత్తం అల్లకొల్లలం. ఎక్కడో ఒక దగ్గర దాడులు అవుతాయి, ఏదో ఒక ఉగ్రవాద దాడినో గట్టిగా జరుగుతాయి. వీడు ఉన్నంతకాలం నాశనం అవుతుంది ప్రపంచమే. సో ట్రంప్ అనేవాడు మన భాషలో అంటే ఒక మన పక్కన మన బాంబును పెట్టుకున్నట్టు అన్నట్టుగా ట్రంప్ ఉంటే ఈ ప్రపంచానికే, అమెరికా కాదు, ప్రపంచానికే హానికరం ట్రంప్ అంటాడు. చాలా డేంజర్. ఇక మన భాషలో, మన యాసలో మాట్లాడకుండా అంటే పక్కలో పాము అంటాం కదా, అట్లాంటి టైప్ వాడు. సరిహద్దుల ప్రక్షాళనలకు సంచలన నిర్ణయాలంట. మనం మోడీ వార్త చూస్తున్నాం. దేశ రక్షణ, సార్వభౌమత్వాలకు అత్యంత కీలకమైన అంతర్జాతీయ సరిహద్దుల్లో చోటు చేసుకుంటున్న అసహజ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. అక్రమ చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాల వల్ల సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో అనూహ్యంగా ప్రమాదకర స్థాయిలో మారుతున్న డెమోగ్రఫీ వెనుక ఉన్న కుట్రలను ఛేదించేందుకు కేంద్రం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా మారుతున్న ఈ వ్యవహారంపై లోతైన అధ్యయనం చేసి వాస్తవాలను వెలికి తీసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని మంత్రి మండలి ఒక అత్యున్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టు 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన ఆధారంగానే ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం అధికారికంగా వెల్లడించారు. సరిహద్దులో మారుతున్న జనాభా తెన్నులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఈ పవర్ఫుల్ కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీలో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉద్దండులను సభ్యులుగా చేర్చింది. మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, నిఘా వ్యవస్థలపై పట్టున్న మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ షామిక రవిలతో పాటు
భారత జనగణన కమిషనర్ ఇందులో కీలక సభ్యులుగా ఉండనున్నారు. కేంద్ర హోంశాఖలోని ఫారినర్స్ 1 విభాగ జాయింట్ సెక్రటరీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. దేశంలోని మత సామాజిక వర్గాల వారిగా అసాధారణ జనాభా పెరుగుదల నమూనాలను సమగ్రంగా పరిశీలించి సమస్య పరిష్కారానికి సమయపాలిత కార్యాచరణ ప్రణాళికను రూపొందించి కేంద్రానికి సిఫార్సులు చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత అంట. సో మొత్తానికైతే దేశ రక్షణ సార్వభౌమత్వాలకు అత్యంతంగా కీలకమైనటువంటి సరిహద్దుల ప్రాంతాలను అలర్ట్ చేయడం అనేది కేంద్రం నుండి మనం అయితే వార్త అయితే చూస్తూ ఉన్నాం. అంటే అక్రమ చొరబాట్లు, అదేవిధంగా మన దేశం పైన ఎలాంటి దాడి జరగకుండా, మన రహస్యాలు బయట దేశాలకు వెళ్లకుండా ఒక ప్రణాళిక అయితే రచిస్తూ ఉంది కేంద్రం అమిత్ షా నేతృత్వంలో అట. మన దోశే ఇప్పుడు గ్లోబల్ బ్రాండ్ అంట. ఇడ్లీ సాంబార్ లాగే ఇంగ్లీష్ పదంగా దోశే. యూకే, అమెరికా, ఆస్ట్రేలియా బ్రేక్ఫాస్టుల్లో దోశ క్రేజ్. మన 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 ఫుడ్ ఏమో వాళ్ళు అక్కడ ట్రెండ్గా తీసుకుంటారే, అక్కడ ఫుడ్ మనోళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు. అదేంటి మన పిజ్జా అని, బర్గర్ అని అట్లుంటుంది కథ. మన సంస్కృతి, మన ఆచారాలు మనం మర్చిపోయి వాళ్ళు ఫాలో అవుతున్నారు. వాళ్ళ ఆచారాలు మనం తీసుకుంటున్నాం. అంటే ఇచ్చుకుంటున్నామా వాయనం, పుచ్చుకుంటున్నామా వాయనం అంటారు కదా, అలాంటి తరహా అనుకోండి. మహాపత్రికలో ఇది జిల్లా వార్తలు. ఇవి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. అప్పుడు నాకు నిజంగా అనిపిస్తుంది, అది ఏ ప్రభుత్వం ఉన్నా లాస్ట్కు సిపిఐ కమ్యూనిస్టులే వచ్చి బయట పోరాటం చేస్తారు. వీళ్ళు మిగతా పార్టీలు ప్రతిపక్షాలు ఉంటే ఏదో వస్తారు, నామకే వసిపోతారు. కానీ నిజాయితీగా నికర్సుగా కమ్యూనిస్టులే మనం బయటకు వచ్చి వాళ్ళకు ఆధారం ఉన్నా లేకపోయినా కూడా ఒక 4-5 జెండాలు పట్టుకుని వస్తారు, 4-5 ఉంటారు. వచ్చిన కాడికైనా కూర్చొని నిరసన వ్యక్తం చేసి వెళ్ళిపోతారు. కమ్యూనిస్ట్ పార్టీ పైన వాళ్ళకున్న నమ్మకం, ఆ జెండా కొన్న వాళ్ళపైన ఉన్నటువంటి ప్రేమ. భూ సాంద్రతను పెంపొందించుకోవాలంటూ సేంద్రియ ఎరువులతోనే వ్యవసాయం లాభసాటి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే. వడదెబ్బతో వ్యక్తి మృతి చెందిన సంఘటన జూలూరుపాడు మండలంలో జరిగింది. మృతుడి కుటుంబాల సభ్యుల కథనం ప్రకారం మండలంలోని బచ్చల కోయగూడెం గ్రామానికి చెందిన జబ్బ రామనాథం అలియాస్ సుధాకర్ అను వ్యక్తి మే 23వ తేదీన తీవ్ర వడదెబ్బకు గురైనట్టు తెలిపారు. సోమవారం అతనిని కొత్తగూడెం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి చేర్పించి వైద్య చికిత్స పొందరన్నారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారట. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం జబ్బా రామనాథం మృతి చెందినట్టు బంధువులు వెల్లడించారు. వడదెబ్బతో రామనాథం మృతి చెందినట్లు మృతుడి భార్య అనసూర్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు. కానీ ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు హాస్పిటల్ వెళ్ళారో అది ముందే చెప్తే బాగున్నది, వరంగల్ ఎంజీఎంకి తీసుకుపోని చెప్పేసి. ఎందుకంటే ఆ ప్రమాదం తీవ్రత అనేది తెలిసిపోతుంది డాక్టర్లకి. సో ఇక్కడ వద్దు అని చెప్పేసి పట్టకుండా వేరే హాస్పిటల్ పంపిస్తే అప్పుడే బాగుండదు. ఒక 2-3 రోజులు ఉంచుకొని మళ్ళీ వేరే హాస్పిటల్ పంపించమంటే ఆ జర్నీకే సవ అయిపోతుంది ప్రాణం. పెన్షన్ పొందాలంటే ఫేస్ రికగ్నిషన్ తప్పనిసరి అంట. సర్పంచ్ లక్ష్మీ కుమార్ అట. ఓకే, విడుతున్న కార్యక్రమం, వినూత్న ఆలోచన చెప్పుకోవాలి. కార్మికుల వేతనాలు పెంచండి, సిటిఐ డిమాండ్. గ్రామ దీపికల సమస్యలు పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ డిమాండ్. దమ్మపేటలో బాలికలు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో ఉపయోగకరం. బాల్య వివాహాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. భద్రాచలం సర్పంచ్ పూర్ణం కృష్ణ, సిడిపిఓ జ్యోతి అట. 14 సంవత్సరాలు దాటిన బాలికలు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని భద్రాచలం సర్పంచ్ పూర్ణం కృష్ణ అన్నారు. సో ఇది బాలికలు తప్పనిసరిగా ఇది చూడాల్సిన వార్త. ఖచ్చితంగా ఈ వార్తను షేర్ చేయండి. చాలామంది పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా 14 సంవత్సరాలు నిండిన బాలికలందరూ కూడా ఈ వార్తను పంపించండి. అలాగే తల్లిదండ్రులు ఆడపిల్లలకు యుక్త వయస్సు వచ్చిన తర్వాతే వివాహాలు చేయాలని సూచించారు. మంగళవారం దుమ్మగూడెం ప్రాజెక్టు పరిధిలోని భద్రాచలం సెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవం సందర్భంగా భద్రాచలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో
నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన సిడిపిఓ జ్యోతితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ పూనం కృష్ణ మాట్లాడుతూ ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చిన్నారులకు రక్తహీనత రాకుండా పోషకాహారాన్ని సక్రమంగా అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు సమయానుకూలంగా బాలామృతం అందజేసి పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండేలా అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాల్లో పోషకాహార ప్రాముఖ్యతపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహార పదార్థాలను వినియోగించేలా ప్రజలకు సూచనలు చేయాలని తెలిపారు. అనంతరం సిడిపిఓ జ్యోతి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో ఇప్పటికే బాల్య వివాహాలు జరుగుతుంది. గిరిజన గ్రామాల్లో కాదండి, మామూలు గ్రామాల్లో కూడా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇప్పుడు ఇంకా కొంతమందికి అవగాహన వచ్చింది, కానీ చాలా గ్రామాల్లో ఇప్పటికి ఇది జరుగుతూ ఉంది బాల్య వివాహాలు ఇప్పుడు కూడా, గిరిజన గ్రామాల కాదు. సో మొత్తంకైతే బాలికలు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలట. గర్భాశయ క్యాన్సర్ నివారణకు అది ఉపయోగపడతాయట. 14 సంవత్సరాలు దాటిన బాలికలకి ఇది అవసరమట. ఒకసారి మీరు కనుక్కొని డాక్టర్లని సంప్రదించి మీరు ఆ వ్యాక్సిన్ కనుక్కొని వేసుకుంటే బెటర్. బంగళపల్లిలో ఎమ్మెల్యే మల్రెడ్డి సహకారంతో తీరిన నీటి విద్యుత్ కష్టాలట. గ్రామంలో నూతన పైప్లైన్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాట్లట. ఎమ్మెల్యే రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్తులు. ఎస్సీసీల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చిలక యాదగిరీందర్ అంట. లింగాపూర్లో తాళ్ళ గురుజుల పోలీసులు తనిఖీలట. ఇందులో బెల్లంపల్లి రూరల్ సిఐ అనోక్ ఆధ్వర్యంలో ఇది చేయడం జరిగిందట. ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరియర్స్ బదిలీలకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. ఇక్కడ పాత నిరస్తులకు కౌన్సిలింగ్ అట. నాకు నిగిల్ డౌన్ చేపించి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. కుషాయిగూడ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ను మంగళవారం సిపి సుమతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత నిరస్తులకు కౌన్సిలింగ్ ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేరాల అదుపులో కమిషనర్ ముందు వరుసలో నిలుచుందని తెలిపారు. యువత ముఖ్యంగా చెడు మార్గాలకు లోను కాకుండా సత్ప్రవర్తనతో జీవించి సమాజంలో ఉన్నతంగా నిలబడినప్పుడే దేశ గౌరవాన్ని ఇనుమడింపజేస్తామని తెలిపారు. భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశమని, ఈ దేశానికి వెన్నెముక యువతేనని, యువత మంచి మార్గంలో పయనించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. అనంతరం పాత దినస్తులకు కౌన్సిలింగ్ నిర్వహించి గంజాయి, మత్తు తదితర పదార్థాలకు దూరంగా ఉండాలని చెప్పేసి ఆయన కౌన్సిలింగ్ చేసినట. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. గుంపెళ్లగూడెం చెందిన సీతారాం తన మోటార్ సైకిల్పై ఇల్లందు వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో గ్రామ సమీపంలో మూల మలుపు వద్ద మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారట. దీంతో తీవ్ర గాయాల సీతారాం అక్కడే చనిపోయారంట. మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నారట. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పేదరాలి ఇంటికి సాయం ఔదార్యం చాటిన గుడిపొడి వెంకటరామమ్మ ట్రస్ట్. సో చాలామంది ట్రస్టులు నిజంగా వాళ్ళకు సేవ చాలా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రాజకీయాలతో సంబంధం లేకుండా సేవ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు మనకు కావాలి, అలాంటి ట్రస్టులు మనకు కావాలి. ఏదో ఆశించి చేయడం కంటే అసలు ఎలాంటిది ఆశించకుండా సేవ చేయడం అనేది ఒక గొప్ప విషయం, ఒక బృహత్తర కార్యం అని చెప్పుకోవాలి. తాళ్ళ గురుజల పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్య యత్నమట. బెల్లంపల్లి మండలం తాళ్ళ గురుజల పోలీస్ స్టేషన్లో భారతి అనే మహిళ తన ట్రాక్టర్ను దొంగలించాలని కేసు నమోదు చేయాలంటూ తాళ్ళ గురుజల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాంశంగా అయింది. ఇదేంది కథ? ఎందుకు కంప్లైంట్ తీసుకోరు మరి పోలీసులు? వివరాలకు వెళ్తే భారతి అనే మహిళ గత కొద్ది రోజులుగా తాళ్ళ గురుజల పోలీస్ స్టేషన్లో తన ట్రాక్టర్ను దొంగలించాలని కేసు నమోదు చేయాలని పోలీసులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదివరకే మహిళకు అప్పు ఇచ్చిన వ్యక్తి ట్రాక్టర్ను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించడంతో పోలీసులు సంబంధిత వ్యక్తి వైపు మొగ్గు చూపుతున్నారన్న కేసు నమోదు. అది కామన్ పోలీస్ స్టేషన్లలో. వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఒకలాగా, తెలుసుకోకపోతే ఒకలాగా. ఇప్పుడు ఎట్లుంటే స్టేషన్లో కేసు ఒకటి పెడతాడు, ఆ కేసు ఒకరి మీద పెడతారు కదా, వాళ్ళని ఏమన్నారు, కేసు పెట్టిన ఇట్లా పెడతారు. ఎందుకంటే ఆపోజిట్ ఉన్నాడు వీళ్ళు తెలుసు కాబట్టి. అట్లా ఉంటుంది. స్టేషన్లోకి పోతే గమ్మత్ ముచ్చలు జరుగుతాయి ఆడ.
మంగాపురంలో క్షుద్ర పూజలంట చేతబడి చేశారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అర్ధరాత్రి పసుపు కుంకుమ నిమ్మకాయలు నాటుకోడి ఎర్రటి అన్నం ముద్దలు ఇంట్లో నుంచి తాంత్రిక పూజలు తమకు చేతబడి చేశారని బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలంలోని మంగాపుర తండాలో తేజావత్ కళ్యాణగిరి దంపతులకు గ్రామంలో ఓ మహిళ చేతబడి చేయించిందని పోలీసులకు ఫిర్యాదు చేశారంట. ఇంటి ముందు మంత్రించిన నిమ్మకాయలు పసుపు కుంకుమ నల్లకోడితో ఓ తాంత్రికుడు క్షుద్ర పూజలు చేశారు. గ్రామానికి చెందిన ఓ మహిళ కూసమంచి మండలంలోని ఓ తాంత్రికుడికి తమ ఫోటోలు మా వివరాలు అందించి వారికి చేతబడి చేయాలని తాంత్రికుడికి 20,000 అందించినట్టు సమాచారం. ఈ మేరకు ఇటీవల తాంత్రికుడు పూజలు వినిపిస్తుండడంతో భయం వేస్తుందని తాంత్రికుడు చేతబడి విషయంను వారికి అనుకూలమైన వారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి తమకు వివరాలు అందించాలని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నావు, ఈ జంజీ కాలం ఇది. అటు 1, 2, 3 అంటూ మనం చంద్రుడి మీద కాలు మోపుతున్నాం. ఇలాంటి సమయంలో క్షుద్ర పూజలు ఏంది, ఈ ఎర్ర ముద్ద పచ్చ ముద్దలు ఏంది, ఈ కథ ఏంది, నిమ్మకాయలు ఏంది. నమ్మటోళ్ళు కూడా అంటే క్షుద్ర పూజలు చేస్తున్నారా లేదా పక్కన పెడితే మన ఇంట్లో ఎవరికి ఏమన్నా అయితే మనం కోడిగుడ్డు దింపడము 3 పదాల దగ్గర వేయడం అనేది అది కామన్గా. సో అది కూడా కరెక్ట్ కాదు, అది చేస్తూ ఉన్నారు. కానీ క్షుద్ర పూజలు నిజంగా చేస్తారా, చేస్తే ఎలా చేస్తారా అనేది అది ఇంకా ఒక ప్రశ్న. నిజంగా సినిమాలో చూపించినట్టుగా చేస్తారా, మంత్రాలు వేయడము, ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక గీత గీసి అందులో కూర్చోబెట్టి అందులో నిమ్మకాయలు పెట్టి ఆవాహమి ఇవన్నీ నిజంగా ఉంటాయా మరి? అవి ఏందో అసలు అవి ఉండే తప్ప అవి అసలు. భారత కంపెనీల లాభాలకు రిస్క్ అంట. 200 బేసిస్ పాయింట్లు తగ్గొచ్చు, మరింత కాలం కొనసాగితే డిమాండ్పై ప్రభావం అంట. కృత్రిమ మేధో ప్రవాహం. సో ఇవన్నీ వార్తలు కూడా అంతర్జాతీయంగా. సజావుగానే శాంతి ఒప్పందం చర్చలు. నువ్వు ఉన్నాక సజావుగా సాగుతున్న నాయన ట్రంప్ అన్నటోడు వీడు హానికరం అని ఇందాక కూడా చెప్పిన వార్తలు. వీడికి అనిపిస్తే నాకు డేంజర్ అని చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు పెట్టాలనిపిస్తుంది వీడిని చూస్తే. నాకు చాలా డేంజర్ వీడు, మామూలు డేంజర్ కాదు వీడు. వీడుంటే శాంతి చర్చలు సజావుగా సాగుతాయట. వీడు ఎక్కడ ప్రెస్ మీట్ పెడితే, వీడు ఎక్కడ మీడియా సమావేశం అక్కడ బయట దాడులు వేస్తున్నారు. మొన్ననే అంతకుముందేమో అటాక్ చేయడానికి వచ్చారు. మొన్న వీడు వైట్ హౌస్ బయటనే ఒక 10-20 రౌండ్ల కాల్పులు జరిపారట వీడిని వేయడానికి. అమెరికాలో భారతీయ మహిళ హత్య అంట. అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ స్టోర్లో గుజరాత్కు చెందిన భారతీయ మహిళ హత్య గురయ్యారు. మృతురాలిని బిజాపూర్ ప్రాంతంలో మొహసన జిల్లా జంత్రల్ గ్రామానికి చెందిన మేఘన పటేల్గా గుర్తించారట. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారట. దుకాణం లోపల దుండగుడు ఆమెపై విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు కూడా బయటకు వచ్చినాయట. ఆ వీడియోలో వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్ షూట్, జాకెట్, గ్లౌస్, ఫేస్ మాస్క్, టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి మేఘ్నా పటేల్తో కొద్దిసేపు మాట్లాడిన సెకండ్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు. పిచ్చోడు కాల్పులు ఏం జరిపాడు, ఆమె ఏమంటే అక్కడ ఉన్నదంతా ఇవ్వకపోయినా, పైసలన్నీ డబ్బులు స్టోర్ ఉన్న వస్తువులు ఇవ్వకపోయినా కాల్చి చంపితే ఏమొస్తుంది? ఊరుగాను ఊరు, దేశంగా దేశం పోయి ఆమె పాపం అక్కడ కష్టపడుతుంటే ఆమె చంపితే ఏమరా బాలరాజు, ఏమరా ఉపయోగం ఇవ్వాలన్నట్టు ఉంటుంది ఇలా కథ కొందరిది. బక్రీద్ వేళ 40% పెరిగిన మేకల ధరలట. సో ఇది కథ. సో ఇప్పుడు ఈ బక్రీద్ కదా, ఎక్కడ చూసినా కూడా ఏ గలికి వెళ్ళినా కూడా నాకు ఈ మేకల సౌండ్, గొర్రెల సౌండ్ బాగా వస్తుంది. ఇదే సౌండ్. ఎందుకంటే ఇప్పుడు ఈ బక్రీద్ వేళ ఈ చాలా డిమాండ్ ఉంటుంది మేకలకి. ఇప్పుడు ఈ బక్రీద్ వేళ 40% పెరిగిందట మేకల ధరలు, ఎక్కువ పెరిగినాయట. సో బక్రీద్ని ముస్లిం సోదరులు చాలా గ్రాండ్గా జరుపుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో మనం దసరా పండుగ అయితే ఏ విధంగా అయితే పండుగ సెలబ్రేట్ చేసుకుంటామో, వాళ్ళు ఆ రంజాన్కి బక్రీద్కి అది సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు మేకలకు, గొర్రెలకు డిమాండ్ అయితే చాలా పెరిగింది. ఏ గడిలో చూసినా కూడా వాటికి మేత వేయడము ఇవన్నీ అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిలీలో తీవ్ర భూకంపం అంట. నిన్న మధ్యాహ్నం ఉత్తర చిలీలోని ఆంటో ఫగస్టా ప్రాంతంలో
తీవ్ర భూకంపం వచ్చింది. రికార్డ్ స్కేల్పై దీని తీవ్రత 6.8గా నమోదైంది. యూనివర్సిటీ ఆఫ్ చిలీకి చెందిన నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం సాయంత్రం 5:52 ఈ భూకంపం వచ్చిందని కలమా నగరానికి చెందిన దక్షిణంగా 12 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్టుగా ఆ దేశ మీడియా పేర్కొంది. సో భూకంపం అంటే మర్చిపోయినా, నిన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా అంటే చాలా దారుణంగా వర్షాలు బీభత్సం సృష్టించినాయి. అసలు మామూలు వర్షాలు కాదు, మామూలు కథ కాదు ఇది. చాలా ఊర్లలో రేకుల షెడ్లు ఎగిరిపోయినాయి, ఇల్లు మొత్తం కూలిపోయినాయి. ఆ చెట్లు అయితే మొత్తం అసలు నీలమట్టం అయిపోయినాయి. చాలామంది కూడా గాయాలపాలయ్యారట రాత్రి వర్షానికి బీభత్సం. పాపం నాకైతే ఆ రైతన్నల పరిస్థితి ఏందో అర్థమవుతలేదు. ఆ ధాన్యం కొనుగోలు కాక అక్కడనే ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద వర్షాలకు వాళ్ళు అక్కడ పిడుగులు పడుతుండగా అక్కడ అది వర్ణతీతం, అది చెప్పలేము. టీఎఫ్సీసీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి చిరంజీవి. సో నన్ను అడిగితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి నేనే పెద్ద అని చెప్పేసి చిరంజీవి చెప్పుకోడు, ఎప్పుడు కూడా చెప్పుకోడు, చెప్పుకుంటున్నాడు కూడా. కానీ ఆడ ఇండస్ట్రీ అయితే ఆయన ఒక పెద్దన్నలాగా అయితే గుర్తిస్తూ ఉందని మనం చెప్పుకోవాలి, మనం అనుకోవాలి ఖచ్చితంగా. ఏదైతే దాసరి నారాయణరావు మరణం తర్వాత ఆ పాత్రను, ఆ ప్లేస్ని చిరంజీవి రీప్లేస్ అయితే ఆయన చేస్తలేడు, జస్ట్ న్యూట్రల్గా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ఒకవేళ ఆ విధంగా ఉండి నేను చూసుకుంటానంటే మాత్రం ఏ విధంగా నోరు లేస్తే మనం అందరూ తెలుసు. గతంలో మనం చూసినాం చాలాసార్లు కూడా ఫంక్షన్లలో, ఏది వజ్రోత్సవ వేడుకలు అయితేనేమి, ఆయనకు పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు అయితేనేమి, సో ఆయన మీద డైరెక్ట్గా ఓపెన్గా వెళ్ళగక్కడం, ఆయన బ్లడ్ బ్యాంక్స్ పైన అనవసరంగా మాట్లాడి ఆయన బదనం చేయడం, ఆయన పార్టీ పెట్టినప్పుడు, సో రకరకాలుగా వచ్చినాయి. అందుకే ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తా అని చెప్పేసి ఆయన ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ ఇండస్ట్రీ ఆయననే పెద్ద దిక్కు అని చెప్పేసి నమ్ముతా ఉంది. ఏదైతే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అటు ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ల నిర్మాతల మధ్యలో ఎంత పెద్దగా లొల్లి అవుతుందో, ఈ లొల్లి నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్ల నిర్మాతలు మొత్తం కలిసి చిరంజీవి దగ్గరికి కలిసిరు. సో మొత్తానికైతే అక్కడ పంచాయతీ అదే తిప్పిండు, ఒక పెద్దన్న పాత్ర పోషించిండు చిరంజీవి అని చెప్పుకోవాలి. బాహుబలి గురించి తమన్నా షాకింగ్ కామెంట్స్ అంట. తెలుగు సినిమా చరిత్ర గతిని మార్చిన సినిమాలో బాహుబలి ఒకటి. ప్రభాస్, రాజమౌళి లాంటి వాళ్ళతో పాటు తమన్నా లాంటి హీరోయిన్లని గర్వపడేలా చేసింది. పాన్ ఇండియా గుర్తింపు దక్కేందుకు కారణం ఇది. ఈ మూవీలో విరోచిత నారి అవంతిగా తమన్నా అదరగొట్టేసిందని చెప్పవచ్చు. అయితే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా బాహుబలి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గత కాలాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే బాహుబలి కోసం తీసుకున్న ప్రతి నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. అప్పట్లో ఒక ప్రాంతీయ భాష చిత్రాన్ని 200 కోట్లు ఖర్చు పెట్టి తీయడం అనేది ప్రమాదకరమైన ప్రయత్నమే. ఎందుకంటే ఒకవేళ వ్యాపార పరంగా అటు ఇటు అయితే అందులో నుంచి బయటపడడం అనేది కష్టం, భారీ నష్టం వాటిల్లేది. దర్శకుడు రాజమౌళి దూరదృష్టి, ఏ విషయంలోనూ రాజీ పడని తత్వం, దృఢమైన నమ్మకమే బాహుబలిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిందని చెప్పేసి తమన్నా వ్యాఖ్యానించింది. అనూహ్య విజయానికి కారణమైందని చెప్పేసి చెప్పడం జరిగింది. బాహుబలి 2 భాగాలు వ్యాపార పరంగా అత్యధిక వసూలు సాధించాయి. అలానే ఇండస్ట్రీలోని మిగతా దర్శక నిర్మాతల్లోని నమ్మకాన్ని కలిగించాయి. ఆ తర్వాత పలు ప్రాంతీయ భాష చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రూపొందించి విజయాలను అందుకుంటున్నాయని చెప్పేసి తమన్నా చెప్పుకొచ్చింది. తమన్నా ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో విశాల్ జంటగా మకుటం సినిమా చేస్తుంది. అలానే హిందీలోనూ పలు చిత్రాలు నటిస్తుంది, బిజీగా ఉంది. తమన్నా అప్పటికి ఇప్పటికి సేమ్ అలానే మెయింటైన్ చేస్తూ ఉంది. ఏదైతే తన మొదటి సినిమా నాకు తెలిసి హ్యాపీ డేస్ సినిమా అనుకుంటా, హ్యాపీ డేస్ సినిమా నుండి ఇప్పటి వరకు అంటే దగ్గర కొన్ని సంవత్సరాలు అయితే కావస్తుంది. అప్పటికి ఇప్పటికి కూడా ఈ విధంగా అంటే ఆమెకు ప్యాషన్, ఆమె ఒక ప్యాషన్లో ఉంది కాబట్టి తమన్నా, సో ఆ ప్యాషన్ ప్రకారం వర్క్ చేస్తూ ఉంది. ఏదైతే మనం చూసినాం తమిళ హీరో విక్రమ్ 60 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇప్పుడు కూడా బాడీని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాడు అనేది, సో అది ఒక ప్యాషన్ అంటూ. సో ఆ విధంగా తమన్నా కూడా ఒక ప్యాషన్గా వర్క్ చేస్తూ ఉంటుంది సినిమా ఇండస్ట్రీలో. వివాదంలో రణ్వీర్ సింగ్ FWICE నాన్ కోఆపరేషన్ ఆదేశం అంట. రణ్వీర్ సింగ్ వివాదంలో చిక్కున్నారు. దానికి కారణం దాంత్రి సినిమా. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా 2023లో డాంత్రి సినిమా ప్రకటన వచ్చింది. రితేష్ సిద్వాని, ఫర్హాన్ అఖ్తర్ ఈ చిత్రాలకు నిర్మాతలు. ఇప్పటి వరకు ఈ సినిమా సెటిస్కి వెళ్ళలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రణ్వీర్ సింగ్ సడన్గా తప్పుకోవడం వివాదమైందట. దీంతో దాదాపు 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్ అఖ్తర్ ఆరోపించి ది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్
ఆయనే ఫిర్యాదు చేసినట్ట రణ్వీర్ సింగ్ వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఏప్రిల్ 10న ఫర్హాన్ అఖ్తర్ ఫిర్యాదు చేసినట్ట. సో మరో 3 వారాల్లో డాన్ 3 ప్రారంభమైన సమయంలో రణ్వీర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాదాపు 200 మంది వర్కర్స్కు హోటల్ బుకింగ్స్, ట్రావెల్ ప్లాన్, లొకేషన్ బుకింగ్ వంటి వాటికి ఫర్హాన్, రితేష్ ఖర్చు చేసిరట. అలాగే ఫర్హాన్ నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్తో 3 సినిమాలు చేసేందుకు రణ్వీర్ కాంట్రాక్ట్ చేసుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ అయిన సమక్షంలోనే జరిగింది. రణ్వీర్ సింగ్ను తన తరపు వాదనలు వినిపించాలని 3 నోటీసులు పంపినా కూడా ఎలాంటి రెస్పాన్స్ కావడంతో ఈ విధంగా తీసుకున్నారట. అలా చేస్తే సగం రోజులోనే సన్నబడిపోతారంట. సో సాధారణ ప్రజలు నచ్చినట్టు తినేస్తుంటారు, కానీ సినిమా సెలబ్రిటీలకు ఇలాంటివి కుదరదు. మూవీలో చేసే పాత్ర కోసం పక్కా డైట్ మెయింటైన్ చేస్తూ బాడీగా ఫిట్గా చేసుకుంటుంటారు. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం మన పెద్ది సినిమా బ్యూటీ కూడా మాట్లాడుతున్నాం. సీఎం విజయ్ ఇండస్ట్రీకి కలిసి వచ్చే సరికొత్త నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త అయితే వస్తున్నాము. హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం పాలనలో బిజీగా ఉన్నారు. అయితే ఈయన స్వతహాగా నటుడే కాబట్టి ఇండస్ట్రీకి అనుకూలించే నిర్ణయాలు తీసుకుంటారని చెప్పేసి సినీ ప్రముఖులు అంతా భావించారట. సో ఇది సినిమాటిక్ అయితే ఇస్తాడు నిర్ణయాలు కూడా. ఆయన ఏదైతే సినిమాలు మనం చూస్తూ ఉంటాం కదా, కొన్ని సినిమాలు అదే తరహాలో కూడా ఈయన సినిమా తరహాలోనే రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మరి అది ఇంప్లిమెంటేషన్ అయితే బాగానే ఉంటుంది, కానీ ఇది కేవలం పబ్లిసిటీ అయితే మాత్రం ఇది చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మొత్తానికైతే ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.